నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ మెసేజ్ ద్వారా ప్రజా సమస్యలకి పరిష్కారం సీఎం చంద్రబాబు ప్రకటన. నంబూరులో స్వచ్ఛత దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నది జగన్ మాత్రమే. ఇళ్ల స్థలాల పేరుతో పేదలపై పిడుగులు వేసిన చంద్రబాబు వైసీపీ నేతల వ్యాఖ్యలు. వాడవాడలా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు, నగరంలో విగ్రహాల ఆవిష్కరణలు, నివాళులర్పించిన టీడీపీ నేతలు. నగరంలో ఘనంగా స్వచ్ఛత దివస్ కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణ కోరుతూ అవగాహన ర్యాలీ. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తప్పించిన నాయకుడు అని పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రసంగించారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మగౌరవం, పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు, పేదవాళ్లకు పక్కా ఇళ్లు నిర్మించింది ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. ఈ నెలాఖరులో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువస్తాం. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే చాలు, మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పని లేదు, మీ ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాటు చేస్తున్నాం అని చంద్రబాబు తెలియజేశారు. ఈ రోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే 1 ఆంట్రప్రెన్యూర్. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ ఫోన్ లో మీరు ఏది కావాలన్నా, ఏ సజెషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆఫీసు పోయే పని లేదు, ఈ రోజే ఓపెన్ చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. మీ సెల్ ఫోన్ లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా, మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఫీసులకు పోయే పని లేదు, ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరెక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి మీరు చూసినప్పుడు, ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు, రోడ్డు వ్యవస్థ మీరు చూశారు, రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు, ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ కూడా 250 కోట్ల రూపాయలతో టర్మినల్ కూడా కడుతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. నాయకుడిగా, సీఎంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడారు. నాడు ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. టీడీపీలో 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకుని రావడం గర్వకారణమని అన్నారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని లోకేష్ ఆకాంక్షించారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు, ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగు వాళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు వాళ్ళు అంటే మెద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్నా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా. जब तक सूरज चांद रहेगा एनटीआर का नाम रहेगा. ఇంగ్లీష్ లో చెప్పాలా? ఓకే. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పెదకాకని మండలం నంబూరులో శనివారం ఆయన పర్యటించారు. స్వచ్ఛత దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య తరలింపు వాహనాలని జెండా ఊపి ప్రారంభించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చిందని చెప్పారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు, అందరూ బాధ్యత తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది తేలికైన విషయం కాదు. వెంటనే అద్భుతాలు ఆశించలేం, కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని పవన్ తెలిపారు. ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న కేబినెట్ లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి. శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతా ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు, బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు
ఇది October 2 గాంధీ జయంతి దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించే అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తను కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మి కంపోస్ట్ తయారు చేయడం రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ జగన్ వ్యతిరేకమే అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్సీపీ వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. స్టీల్ ప్లాంట్ కార్మికులకి అండగా వైఎస్ఆర్సీపీ నిలబడిందని అమర్నాథ్ తెలియజేశారు. ఈ మేరకు గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు. వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ కేవలం ఆక్సిజన్ లో పనిచేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ జగన్ వ్యతిరేకం. వైఎస్ఆర్సీపీ వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. ఈ మాట స్వయంగా కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిందని మంత్రి తెలియజేశారు. కార్మికులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలబడిందని ఆయన స్పష్టం చేశారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి ఈ 11,440 కోట్లు అనేటువంటిది కేవలం ఆక్సిజన్ గా పనిచేస్తుంది అనేటువంటిది ప్రజలు కార్మికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఉద్దేశంగా ఈ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే జనవరి 21, 2021 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని 100% డిజిన్వెస్ట్మెంట్ వైపు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆ రకంగా ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే వారు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలు అవుతా ఉంది. కానీ జరుగుతున్నటువంటి పోరాటం 4 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అంటే 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళింది. పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. అన్ని రకాలుగా కూడా ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో 2018, 19, 2021, 22, 2021 2 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ ఇళ్ల పట్టాల రూపంలో చంద్రబాబు పేదలపై పిడుగులు వేశారని, బాబు హయాంలో గతంలో ఏనాడు పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ నేత టీచర్ సుధాకర్ బాబు తెలిపారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ లో సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ తన హయాంలో 30.60 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 71,000 ఎకరాల భూమిని పేదలకు పంచారు. 25,374 ఎకరాలను పేద ప్రజల కోసం వైఎస్ జగన్ కొనుగోలు చేశారు. టిట్కో ఇళ్లను కట్టించి ఇచ్చారు. అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 3 లక్షల మందికి భూమిని పంచిపెట్టారు. ఆయన కుమారుడు మళ్లీ 33 లక్షల మందికి పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు కూడా అలాగే భూమిని కొనుగోలు చేసి ఇస్తే అందరూ సంతోషించేవారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని పరిపాలించారు. ప్రస్తుతం పరిపాలిస్తూనే ఉన్నారు. వారి యొక్క గత చరిత్రలో, వారి గత పరిపాలనలో ఎక్కడా కూడా సెంటు భూమి పంచిన చరిత్ర లేదు. కావాలంటే దాని మీద మనం ఎక్కడైనా డిబేట్ చేయొచ్చు. కానీ 2019-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 30.6 లక్షల ఇళ్ల పట్టాలను నేరుగా లబ్ధిదారులందరికీ చేర్చారు. 71,811 ఎకరాల భూమిని పేదవాళ్లకు
సక్రమంగా పంపిణీ చేయగలిగారు. అది వివిధ రూపాల్లో ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది, కొన్నది, రెగ్యులరేషన్ చేసింది. దానికైన ఖర్చు 15,364.5 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను పేదవాళ్ల కోసం భూమిని కొనుగోలు చేసిన ప్రభుత్వ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. 25,374 ఎకరాలు కొన్నాం. 25,374 ఎకరాలు 15,364.5 కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బులతో రాష్ట్ర ప్రజలకు ఇల్లు ఇవ్వాలనే, ఇంటి పట్టా ఇవ్వాలనే దృఢ సంకల్పంతో చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలలో లేదా వాళ్ళు చెప్పిన సూచనలు కూడా అది గ్రామీణ ప్రాంతం అయితే సెంటున్నారా, పట్టణ ప్రాంతం అయితే సెంటు భూమిని అనేది కేంద్ర ప్రభుత్వం కూడా సూచించినటువంటి ఆలోచన. దాన్ని ఎక్కడ డీవేట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఎంతో సక్రమంగా జరిగింది. అదే కాకుండా ఏఎంఆర్డీఏ ల్యాండ్ 1074.18 ఎకరాలు, దాని విలువ 966.76 కోట్లు. టిడ్కో హౌసెస్. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు అని నందమూరి లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. మీరు అనుకున్నా అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. అలాగే ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా తాను బ్రతుకుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ 29 ఏళ్లుగా ఎన్టీఆర్ కు దూరమై మనోవేదనకి గురవుతున్నాను. నా ఫోన్ నెంబర్ ను ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. నిన్నటి నుంచి వరుసగా 1000కి పైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. 30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తానే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ₹1 డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఎప్పుడు మాట్లాడుతున్నానంటే, నిన్న కూడా ఎవరో నాకు తెలీదు, వాళ్ళ సోషల్ మీడియాలో మరి ఎవరో నా నంబర్ రిలీజ్ చేశారు. చేసిన దగ్గర నుంచి ఈ టీడీపీ వాళ్ళు తిట్లు ప్రారంభించారు. ఎందుకు నాకే అర్థం కావట్లేదు. నేను ఎవరిని ఈ మధ్య ఎవరిని ఏమి అనలేదు. ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఎవరి జీవితాల గురించి నేను మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడను కూడా. నేను ఎప్పుడు మాట్లాడినా ఒక సిద్ధాంతం గురించి, రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడతానే తప్ప, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాను తప్ప ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం నుంచి హిందూ కళాశాల కొడిమి వరకు ప్రదర్శన సాగింది. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందర్భంగా ఎమ్మెల్యేలు, కమిషనర్ సూచించారు. ప్రతి వీధి, గ్రామాల్లో, పట్టణాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారానే ఆరోగ్యంగా ఉండగలమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛ అప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర చంద్ర పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. అందులో ప్రధానంగా ఈరోజు దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ని మనము ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఈరోజు ప్రతి శనివారం, ప్రతి 3వ శనివారం, ఒక నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేయాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. వేస్ట్ టు ఎనర్జీ అనే నినాదంతో ఈరోజు ఎక్కడ కూడా చెత్త లేకుండా ఆ చెత్తని, ఉన్న చెత్తని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేసే ఒక మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మన పర్యావరణం మనం బాగు చేసుకుంటేనే, మనం పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతూ ఈరోజు అడుగులు వేయబోతున్నాము. ఒక ర్యాలీగా కలెక్టరేట్ నుంచి రమేష్ హాస్పిటల్స్ దాకా వెళ్ళబోతూ ఉన్నాము. ఇటు కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదే విధంగా ఎస్పీ గారు, కలెక్టరేట్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ పేరుతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు నగరంలో కూడా కలెక్టరేట్ వద్ద నుండి హిందూ కాలేజ్ కూడలి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఈ ర్యాలీని నిర్వహిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యవంతమైనటువంటి బాడీతో పాటు స్వచ్ఛమైనటువంటి వాతావరణం, అలాగే పరిశుభ్రాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటువంటి చుట్టూ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఇంటి దగ్గర కల్పించాలనే ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో కూడా భాగస్వాములు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేస్తున్నటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఈ ప్రోగ్రాంలో భాగంగా మన గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరంలో మరి కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో గౌరవ ఎమ్మెల్యేస్ అట్లాగే ఇతర ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ర్యాలీగా స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా గతంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇంతకుముందు కూడా ఈ స్వచ్ఛ కార్యక్రమాలు చాలా జరిగాయి. అయితే ఈసారి ప్రత్యేకత, ప్రతి నెల ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్కి అనుగుణంగా యాక్టివిటీస్ ఉండటంతో పాటు క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు అప్ టు డిసెంబర్. అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేయటం, అన్ని డిపార్ట్మెంట్ వైజ్ కూడా పలానా డిపార్ట్మెంట్ ఈ యాక్టివిటీ చేయాలి, పలానా డిపార్ట్మెంట్ ఈ యాక్టివిటీ చేయాలని చెప్పి చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ రావడం జరిగింది. సో అందువల్ల అన్ని డిపార్ట్మెంట్స్ ఈసారి దీనిలో భాగస్వాములయ్యి నగరంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ రోడ్ లో శనివారం ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ కన్నా నాగరాజు, 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు లాం వర్ధన్రావు, పార్టీ నాయకులు లాం నవమి, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈరోజు నగరం పాలనలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గా లాం వర్ధన్రావు గారు ఉన్నారు, చలపతిరావు గారు ఈ విగ్రహ దాతగా ఉన్నారు. అయితే ఈ రోజు 29వ వర్ధంతి తిరుపతయ్య గారు ఈ విగ్రహాన్ని దాతగా ఉన్నారు. అయితే 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారికి
అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నగరం పాలనలో విగ్రహావిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే నిరంతరం పాటుపడుతూ శ్రమిస్తూ ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలని తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి. ఆరాధ్య దైవంగా ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండెల్లో నిలిచిపోయారు. కాబట్టి ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్రాభివృద్ధిలో మనం కూడా గాజులవారి వీధిలో ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ ముందుగా ఎన్టీఆర్ గారు స్టాచ్యూని పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి గొప్ప నాయకుల్ని మనం ఈరోజు తలుచుకొని వారు ఒక గౌరవార్థం ఈరోజు గాజులవారి వీధిలో ఉన్న పెద్దలందరూ కలిసి టీడీపీ పార్టీలో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరం. వారు చేసిన గొప్ప పనుల్ని ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదర్శంగా తీసుకుని టీడీపీ పార్టీ కలిసి ప్రజలకు సేవ చేస్తుందని 1982లో ఆవిర్భవించడం జరిగింది. అప్పటి నుంచి ఈ నగరంపాలెం, కన్నవారి తోట, గాజులవారి వీధి, ఆపులవారి తోట ఈ ప్రాంతాల మొత్తంలో కూడా ఎక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది జరగలేదు. ఈ కార్యక్రమాన్ని మా వార్డు 171వ డివిజన్ బూత్ ప్రెసిడెంట్ అయినటువంటి పఠాన్ ముక్తుం గారు ఈ కార్యక్రమానికి నాంది పలికి మరి వాళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ, కాసిం సైదా గారు కానీ, సత్యం సింగ్ గారు కానీ, మస్తాన్ వలీ గారు కానీ, సుబానీ గారు కానీ ఇట్లా ప్రత్యేకించి ముస్లింస్ ఈ కార్యక్రమానికి కూలిపోవడం అనేది చాలా గొప్ప సంగతిగా నేను భావిస్తూ, ఇదే క్రమంలో ఈ డివిజన్ మొత్తం ఇట్లానే తెలుగుదేశం పార్టీ ఒక ఐక్యతతో ఇప్పుడున్న జనసేన, బీజేపీతో కలిసి మా జనసేన ప్రతినిధులు కూడా వచ్చారు, బీజేపీ ప్రతినిధులు కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి అందరూ ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్దితో అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఇంటిలో ఒక దేవుడిగా వెలిగినటువంటి అన్నగారు వర్ధంతిని జరుపుకోవడం మన అందరికీ సంబరంగా, కుటుంబానికి సూపర్ 6 కార్యక్రమాల ద్వారా, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి. ఆయన సినిమా నటుడే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్నగా పిలుచుకోబడ్డ నాయకుడు. అంతేకాదు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటలే స్ఫూర్తి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి. సమాజము దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తితో సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలు చేసి భారతదేశానికే ఒక దిక్సూచిలాగా స్ఫూర్తి కలిగించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చనిపోయి 29 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజు కూడా రోజు రోజుకి ఆయన ఖ్యాతి ఇనుమడి మద్దతుగా మన అందరం కూడా పనిచేయాలని కోరుకుంటాం. తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. రాష్ట్రం నలుమూలే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఎన్టీఆర్కు ముందు, ఎన్టీఆర్కు తర్వాత అనేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక రకాలుగా ఆదుకునేటువంటి కార్యక్రమే కాకుండా
రాజకీయ భవిష్యత్తు కలిగించినటువంటి నాయకుడిని ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు బీసీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పురస్కరించుకొని ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. నిత్యం మనసులో ఉండిపోయి నిత్యం ఆరాధ్యంగా దైవంగా నిలిచే ఏకైక వ్యక్తి ఆంధ్రులకి మన నందమూరి తారక రామారావు గారు అని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అది నిరంతరాయంగా ఇప్పటికీ కూడా అదే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారందరూ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్ళడం, అదేవిధంగా మేము నాయకులమందరం కూడా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు సంక్షేమ పథకాల ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం గుంటూరు నల్లచెరువులో ఘనంగా జరిగింది. టీడీపీ బీసీసీఎల్ నాయకులు చంద్రగిరి బాబు, 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు చంద్రగిరి బాబు, రాళ్లబండి రామరాజు, పి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని భారీ అన్నదానం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే గల్లామాధవి ఆధ్వర్యంలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, పరిమి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అన్న నందమూరి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 29వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నల్ల చెరువులో ఒక పండగ వాతావరణంగా ఇక్కడ ఉన్న ప్రజలు గాని, కార్యకర్తలు గాని, నాయకులు గాని అందరూ చాలా గొప్పగా తమ ఇంట్లో పండగ ఎలా చేసుకుంటారో అలాగా ఇప్పటికీ 29 సంవత్సరాలైనా ఎవరూ మర్చిపోకుండా కని విని ఎరగని రీతిలో ఇవాళ నల్ల చెరువులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడు ఇక 100 సంవత్సరాలైనా ఇలాగే గుర్తుపెట్టుకుంటారని, అలాగే రానున్న ముందు రోజుల్లో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉంటుందని ప్రతి ఒక్కసారి ఎప్పుడూ అది నిరూపించుకుంటూనే ఉన్నాం. అందులో ఆరాధ్యదేయం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మా నల్లచెరువు 19వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమం ఈ రోజున నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా సుమారు 3000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సినీ రంగానికి రారాజు అతనే, మరియు రాజకీయ రంగానికి కూడా మహారాజు అతనే. మగటులోని మహారాజు ప్రపంచంలో మామూలుగా ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఏ విధంగా అయితే ఉంటాడో అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడో అదేవిధంగా మన ప్రపంచం బ్రతికి ఉన్నంత కాలం వరకు కూడా ఎన్టీ రామారావు గారి పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే కేజీ 2 రూపాయలు. వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంతోషంగా గుంటూరు 19వ డివిజన్ కార్యకర్తలను చేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు ఇలాగనే రామరాజ్యం లాగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ఎప్పుడు అనుకుంటాం. ఆయనకి ఎప్పుడు మేము చేసుకుంటానే ఉంటామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు